వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులు సిడిఎస్ తో సమావేశంలో రక్షణ మంత్రి. సరిహద్దుల్లో ఆగని పాక్ దుశ్చర్యలు. సాంబా సెక్టార్లో 7 ఉగ్రవాదులు హతం. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ లో 40,000 మందికి ఉపాధి. పెందుర్తి మెగా జాబ్ మేళాలో హోంమంత్రి అనిత వెల్లడి. రాయలసీమ సీఎంలు చేయలేని మేలు చేసిన ఆర్డీటీ. నిధులు రాకున్నా అండగా ఉంటానన్న కేఏ పాల్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఈ రోజు ఉదయం త్రివిధ దళాధిపతులు సిడిఎస్ సమావేశమయ్యారు. గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ద్వారా పిఓకే పాకిస్తాన్లలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. 9 ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గురువారం అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి వెల్లడించారు. కాగా దాయాది పాక్ సరిహద్దు వెంబడి వక్రబుద్ధితో భారత్ పై దాడులకు తెగబడుతోంది. నిన్న పాక్ దళాలు పఠాన్కోట్, ఉదంపూర్, జమ్మూలోని భారత సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ భారత బలగాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దీంతో పాటు ఎల్ఓసి సమీపంలోని పాక్ ఆర్మీ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య దాడులు, ఎదురు దాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం వారిని మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లకు అనువుగా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, చిన్నపాటి మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. ఇదే అదనుగా 7 ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపి అంతమొందించింది. దీనిని బీఎస్ఎఫ్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి చొరబాట్లను బీఎస్ఎఫ్ అడ్డుకున్నదని, 7 చొరబాటుదారులకు అంతమొందించినట్లు అర్ధరాత్రి 1 గంటకు ట్వీట్ చేసింది. కాగా చొరబాటుదారులంతా జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 44 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా సుమారుగా 2,800 మందికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 3,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న సైనికులకు మనమంతా బాసటగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలకు కొరత లేదు. నైపుణ్యాలు, అర్హతల లోపం కారణంగా యువత ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని అన్నారు. ఎవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరూ వాటి కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక్కసారి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న మన నరేంద్ర మోడీ గారి తాలూకా ఆలోచన విధానానికి మీరు చప్పట్ల ద్వారా ఒకసారి మద్దతు తెలియజేయండి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధి అనివార్యమని, అందుకోసం మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉండే విధంగా ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అన్ని ఒకటే, ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ అందరికీ దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ జాబ్స్కి ఎక్కడ కొరత లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడం వల్ల నిరుద్యోగులు బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డారని విమర్శించారు. రైతులు పరిశ్రమల కోసం భూములు ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ వాటి యాజమాన్యాలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నక్కపల్లిలో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు కృషి జరుగుతుందని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో సేవలందిస్తున్న త్రిదళ సైనికులకు మనమంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యుయెన్సీలో గౌరవ ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహకారంతో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు లాస్ట్ 5 సంవత్సరాలుగా ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా మంది కంపెనీలు ఈ రోజు ముందుకు రావటం, అది ఎన్డీఏ గవర్నమెంట్ మీద కంపెనీలు కూడా నమ్మకం కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకం కానివ్వండి. ఈ రోజు ఇక్కడికి సుమారుగా 3,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సుమారు 45 కంపెనీలు ఇక్కడికి రావడం, సుమారు 2,500 ఉద్యోగాలు ఇవ్వడానికి అలా సిద్ధపడడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఈ రోజు దాంతో పాటు గౌరవ లోకేష్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో, దానికి అనుగుణంగానే ఈ రోజు వైజాగ్ కి టీసీఎస్ కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ, అదేవిధంగా గూగుల్ కి డేటాబేస్ సెంటర్ కూడా ఈ రోజు ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. వితిన్ 1 year లోనే దగ్గర 10,000 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. వాటితో పాటు ఈ రోజు ఒక హబ్ గా మనకి ఎడ్యుకేషనల్ హబ్ గా మన విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అన్నిటి రకంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా యువతకి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజు ఉద్దేశంతో నా నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఆర్సిమెట్రీ కానీ రాబోతున్నాయి. అంటే ఇంతకు 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాంది, ఇప్పుడు 10 నెలల కాలంలో అనేక కంపెనీలు రావడానికి ముందుకు రావడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాగే నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులందరికీ కూడా ఈ రోజు వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించే విధంగా ఈ రోజు గవర్నమెంట్ పనిచేయడం వల్ల అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది. అదేవిధంగా అందరూ కూడా అనంతపురం జిల్లాలో ఎంతో మంది నిరుపేదల ఆశాజ్యోతి విద్య, ఆరోగ్య, గృహ, క్రీడా రంగం వంటి ఎన్నో సేవలను అందిస్తున్న సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటుందని, సంస్థకు తాను అండగా ఉంటానని తెలిపారు. రాయలసీమ ఒక రత్నాల సీమ అంటూ ఈ రాయలసీమ నుంచే ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు వారు చేయని అభివృద్ధిని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేసిందని గుర్తు చేశారు. అలాంటి ఈ ట్రస్ట్ కు నిధులు రాకుండా చేయడం సరికాదని పలువురు రాజకీయ నేతలపై విమర్శలు చేశారు. రాయలసీమ ఇంకా రాయలసీమగా మిగిలిపోయింది. నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే 4 గంటలకు, ఇక్కడ ఉదయం 4 గంటలు పట్టింది. దాదాపు 12 గంటల ప్రయాణం 4 గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి గుంతలే, రాళ్ళే, రప్పలు, స్లోగా వెళ్ళండి, 35 కిలోమీటర్లో వెళ్ళండి, పూర్తిగా వయా హైదరాబాద్ వెళ్ళి వచ్చిస్తే బాగుండేమో అనిపించింది. రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేరు నేను చెప్పవలసిన లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రి. ఇంతకు మంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమ? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాన్ని బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్టీటీ అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్టీటీ సంస్థను ఎలక్షన్ పేరుతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలియదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియ మిత్రు దేశమైన స్పెయిన్. 99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఆ దేశానికి కింగ్. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు?
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న భక్తి వాద్య సంగీతం శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు గురువారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై దేవేరుల వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు 2 రోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో 3 రోజుల పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. విశాఖలోని రుషికొండ బీచ్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ పర్యవేక్షణలో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభమైంది. సాబ్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులతో కలిసి సముద్రంలో బోట్ రేసింగ్ చేశారు. విశాఖ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి మంచి వనరులున్నాయన్నారు. 2002 నేషనల్ గేమ్స్ నాటికే సీఎంగా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే మౌలిక వసతులు కల్పించారని రవినాయుడు గుర్తు చేసుకున్నారు. వాటర్ స్పోర్ట్స్ లో విశాఖ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యేలా తర్పీదునిస్తామని తెలిపారు. అతి త్వరలోనే అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్డిఓ జూన్ గాలియట్, కెనాయింగ్ అండ్ కయాకింగ్ సంస్థ అధ్యక్షులు బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం మొదటి నుంచి, ఎందుకంటే విశాఖపట్నానికి సముద్రం అనేది గుండెకాయలాగా, ఈ పట్నం అభివృద్ధి చెందుతుందంటే మనకి దీని వల్లనే. దాంతో పాటు మొదట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2002 నేషనల్ గేమ్స్ పెట్టాలనుకున్నప్పుడు అన్ని డిసిప్లిన్స్ హైదరాబాద్ లోనే కాకుండా విశాఖపట్నంలో కూడా వాటర్ గేమ్స్ సంబంధించి విశాఖపట్నంలో పెట్టాలని ఆ రోజు ఇక్కడ మన ఏదైతే రుషికొండ ఈ ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం. తర్వాత ఇక్కడ ఎందుకంటే మత్స్యకారు పిల్లలు కూడా బై బాన్ వాళ్ళకి దీని మీద మంచి హోల్డ్ ఉంది. వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఈ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు, అరకు, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతాలంతా మీరు మెంటల్ గా, ఫిజికల్ గా కూడా సముద్ర ఆధారితంగా మీరు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. మీకు కానీ ఈ స్పోర్ట్స్ లో కానీ మీకు ఎంకరేజ్ అందితే ఖచ్చితంగా మీరు ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నిర్వహణ జరుగుతోంది. ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా రాత్రి డెమాలిష్ చేయడం, మన డిఎస్ఈఓ గారికి కూడా చెప్పకుండా, అధికారులకు, కోచెస్ కి చెప్పకుండా మొత్తం అంతా చేసి అక్కడ హెలిప్యాడ్ పెట్టాలని, తర్వాత ఆ తాడేపల్లి ఏదైతే సేమ్ అదే ప్యాటర్న్ లో ఈడొక బంగ్లా కట్టి ఇక్కడే దిగి ఇక్కడే ఉండాలని ఆయన ఏదో ఆలోచనతో ఆ రోజు క్రీడాకారులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత బాధేసింది. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే క్రీడాకారులకు మనం ఆ రోజు కేటాయించామో ఆ స్థలాన్ని పూర్తిగా ఈ రోజు ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. వెంటనే క్రీడాకారుల కోసం మనం అండగా నిలబడాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి చెప్తానే వితిన్ ఆ రోజే సార్ కూడా బాధేసింది. ఆ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడ మన అధికారులకు
ఆదేశాలు ఇవ్వడం, మన అధికారులు కూడా వెంటనే ఇక్కడ ఉన్న మన డిఎస్డిఓ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా చాలా పాజిటివ్తో, పిఎంఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం. దాని తర్వాత మనకి కూడా ల్యాండ్, ఎందుకంటే ఇక్కడ అంతా పిల్లలు కూడా వాటర్ గేమ్స్ సంబంధించి దాదాపు 11 డిసిప్లిన్స్ ఉన్నాయి. ఆ 11 డిసిప్లిన్స్ లో మన పిల్లలు కానీ బాగా రాణిస్తే, ఈరోజు వాటర్ గేమ్స్ లో ఆడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడల్ కానీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, భద్రత వస్తుంది. దాంతో పాటు మీరు ఏదైతే సర్వీస్ బోర్డు సంబంధించి ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇట్లాంటి ఏదైతే టీమ్స్ లో మీరు జాబ్ కానీ వస్తే, మన ప్రాంతంలో ఏదైనా జరగడానికి జరిగితే కూడా మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలను కూడా రక్షించే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఖచ్చితంగా దీంట్లో రాణించాల్సిన పరిస్థితి ఉంది. మీ భవిష్యత్తు కూడా బంగారు బాట మయమయ్యే పరిస్థితి కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం వేకువజామున పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కెఆర్ శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్ వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీ అధికారులు కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో 5 నెలల శిశువు హత్య ఘటనలో ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును తప్పుదారి పట్టించడానికి హంతకులు క్షుద్ర పూజలు జరిగినట్టు కట్టుకథ అల్లారని సిఐ తెలిపారు. 5 నెలల శిశువు హత్య కేసులు దర్యాప్తును వేగవంతం చేశామని, హంతకులను ఇప్పటికే గుర్తించామన్నారు. త్వరలోనే వివరాలను మీడియాకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఈ జగ్గయ్య చెరువులో జరిగినటువంటి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఒక ఫిర్యాదుదారు అయినటువంటి దుర్గాప్రసాద్ అయినటువంటి ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చి మా మనవరాలు కనిపించట్లేదు అనేటువంటిది ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎస్ఐ గారు, తర్వాత నైట్ బీటులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా జగ్గయ్య చెరువు వెళ్ళి అదంతా కూడా చర్చ చేస్తున్నప్పుడు ఒక బావిలోని 5 నెలలు ఒక బేబీ పడి చనిపోయి ఉండటం జరిగింది. యశ్వంత్ ఆ అమ్మాయి పేరు. అదంతా చూసేటప్పటికి ఆ ఏరియాలోని ఎవరైతే ఆ ఇల్లు రావుది, ఆ దుర్గారావు ఇంటిలో పడుకుని ఉండగా ఎవరైతే వాళ్ళ అమ్మాయి శైలజ కూతురు, తర్వాత ఎవరైతే వాళ్ళ మామగారు అయినటువంటి అనేటువంటి అన్నవరం, తర్వాత వాళ్ళ మేనమామ అయినటువంటి లోవరాజు అందరూ కూడా పడుకుని ఉండగా పిల్లని ఎత్తుకుపోయారు, ఎవరో చంపేశారు అనేటువంటిది ఫిర్యాదు తీసుకుని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం మా ఏఎస్పీ గారు కూడా దర్యాప్తులో భాగంగా ఆయన సీన్కి వచ్చి 4 బృందాలను ఏర్పాటు చేయటము, అందరూ కూడా త్వరితగతిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది, అంటే అక్కడ సృష్టించడం కూడా క్షుద్ర పూజలు చేశారు, ఎవరు చేతబడి చేశారు అని నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కూడా పెట్టి ఒక క్రియేషన్ అనేటువంటిది పిల్లల్ని తీసుకుని వెళ్ళి చంపేయటం అనేటువంటిది కొంచెం సెన్షనల్ గా అనిపించేటప్పటికి టెక్నాలజీ ఉపయోగించి తర్వాత త్వరితగతిలో క్లూస్ టీమ్ ని పిలిపించటము, డాగ్ స్క్వాడ్ ని పిలిపించటము, కేసు దర్యాప్తు అనేటువంటిది పురోగతి సాధించే విధంగా త్వరితగతిలో చేయటం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అక్కడ స్పష్టంగా బేబీ చనిపోవటం అనేటువంటిది జరిగింది. ఎవరు చేశారు అనేటువంటిది ఖచ్చితంగా వెలికి తీస్తున్నాం. దీనిలో భాగంగానే అక్కడ క్షుద్ర పూజలు అనేటువంటివి ఇప్పుడు వరకు ఏమీ జరగలేదు, ఏదైతే చేతబడులు అనేటువంటిది ఏమీ జరగలేదు అనేటువంటిది ఇప్పటికే దర్యాప్తులో మాకు తేటతెల్లం అవ్వటం జరిగింది. త్వరలోనే ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది ముద్దాయిలను పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్ రిపోర్ట్ తో కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఇప్పుడు వరకు కూడా అంటే ఎక్కడా కూడా ఈ క్షుద్ర పూజలు, ఈ చేతబడులు అనేటువంటివి లేవు. ఇది కావాలని అంటే ఆ మర్డర్ ని ఏదైతే జరిగినటువంటిది
ఆ హత్యని తప్పిపుచ్చడానికి ఈ కథనం అల్లినట్టుగా కూడా తెలుస్తుంది అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో గల శ్రీ వాసవి దేవి మాత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ జరిగి 75 వసంతాలు పూర్తయిన సమయంలో వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారిని పూలమాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శివ సుబ్రహ్మణ్యం, మహిళా మండలి సెక్రటరీ కర్ణాటి జ్యోతి, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ లింగాల వందన, మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ హేమలత మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు జరుగుతున్నాయని తెలిపారు. పెనుగొండ పీఠాధిపతి, హంపి పీఠాధిపతి ఈ దేవాలయానికి వచ్చారని వారు గుర్తు చేశారు. జై వాసవి. నా పేరు కాలువ శివ సుబ్రహ్మణ్యము. కోయిలపేటలో ఆర్యవైశ్య సంఘం మెంబర్. నేను ఇక్కడ ఈ సంవత్సరము అమ్మవారు ప్రతిష్ఠించి 75 సంవత్సరాలు అయింది. అందుకని అమ్మవారిని వజ్రోత్సవ వేడుకలు చాలా ఘనంగా మా అధ్యక్షుడు వెంకటరెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘము, ఆర్యవైశ్య యువజన సంఘము, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు అందరూ కూడా చాలా ఘనంగా 5 రోజుల ఫంక్షన్, అదే విధంగా 108 మంది హోమగుండాలు, 155 మంది ఋత్వికుల చేత 5 రోజులు నవగ్రహ చండి అతిరుద్ర మహాయాగం రేపు అన్ని రకాల హోమాలు అన్ని కూడా చేశాము. అమ్మవారి అనుగ్రహము మాకు, మా ఊరికి, అందరికీ అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. అందరికీ నమస్కారం. కోవెలకుంట్లలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రతిష్ఠ అయ్యి 75 వసంతాలు పూర్తయిన శుభతరుణంలో వజ్రోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగినవి. ఈ గుడి అధ్యక్షులు గారు శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండేగంటి సుబ్రహ్మణ్యం గారు, వారి సభ్యులు ఆధ్వర్యంలో మహిళా మండలి సభ్యులు మరియు యువజన సంఘం సభ్యులు 5 రోజులు ఈ కార్యక్రమం జరపడం జరిగినది. జై వాసవి. నా పేరు లింగాల వందన, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ ను. 75 సంవత్సరాల వజ్రోత్సవాలు మా ఊర్లో కోవెలకుంటలో 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుగుతున్నవి. ఈ రోజు 5వ రోజు జరుగుతున్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ రోజు లాస్ట్ రోజు. ఈ రోజు కుంభాభిషేకము, హంపి పీఠాధిపతులతో కుంభాభిషేకం జరిగింది. జై వాసవి. నా పేరు ఇస్కాల హేమలత. నేను మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ ని. మాకు 75 సంవత్సరాలు మా ఊర్లో అమ్మవారి చాలా కట్టించి 75 సంవత్సరాలు అయినది. దాని వరకు వజ్రోత్సవాలు వేడుకలు జరపాలని చేసినాము. మొదటి రోజు 108 కలశాలతో 108 మహిళలు కలశాలు తీసుకొని వచ్చి అమ్మవారి శాల చుట్టూ తిరిగి తర్వాత హోమాల దగ్గర పెట్టేసి 5 రోజుల వరకు అక్కడే పెట్టేసిన తర్వాత మళ్ళా రోజున గోపురానికి ఆ కలశాలతో అభిషేకం చేసినాము. 2వ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగినది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రుడి సంబరం వైభవంగా నిర్వహించారు. మల్లేపల్లి అనపరాజుపేటలో ఉన్న వీరభద్రుని వార్షికోత్సవం గ్రామస్తులు ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ వార్షికోత్సవం నిర్వహిస్తారు. పాండ్రంగి అయ్యప్ప పర్యవేక్షణలో గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోలాటాలు, గరగ నృత్యాలతో, మేళతాళాలతో, బాజా భజంత్రీలతో గ్రామమంతా మహిళలు దేవుణ్ణి ఊరేగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 5.5 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సాలోని మల్కాన్గిరిలో గంజాయి కొని అశ్వారావుపేట తీసుకువచ్చి ఇక్కడ నుండి హైదరాబాద్ చంపాపేటకు చెందిన సంజయ్ అనే వ్యక్తికి అమ్ముతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. భద్రాచలం రోడ్డులో ఉట్లపల్లి వద్ద నాకబందీ ఏర్పాటు చేసి గంజాయితో వస్తున్న బైక్లను పట్టుకున్నారు. వారి వద్ద 2,75,000 రూపాయలు విలువ చేసే గంజాయిని గుర్తించారు. అశ్వారావుపేట పి నాగరాజు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇద్దరు ఫార్మసీ విద్యార్థులు సహా 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. విద్యార్థులు గంజాయి సేవించడానికి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు. నిందితుల్లో అశ్వారావుపేటకు చెందిన వారు 3 కాగా మరో 3 ఆంధ్రాలోని ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. వీరంతా గంజాయిని హైదరాబాద్ వంటి మహానగరాలకు అధిక మొత్తంలో సప్లై చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన పాత నేరస్తుడు సంజయ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. 5.5 కిలోల గంజాయి, దాని విలువ 2,75,000 రూపాయలు ఉంటుంది. అట్టి గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అశ్వారావుపేటకు ఒక 3 బైకులపై 7 వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అశ్వారావుపేట ఎస్ఐ గారు ఏయతి రాజు మరియు అతని యొక్క సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక 5.5 కిలోల గంజాయి, 3 బ్యాగులలో, అదేవిధంగా ఒక 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకు సప్లై చేసినటువంటి ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాకు చెందినటువంటి రాము వద్ద కొనుగోలు చేసినట్టుగా మాకు వీళ్ళు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వీళ్ళే కాక ఇంకా మరికొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. దాని ప్రకారంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి తాగుతున్నారన్న మరియు ఇక్కడ నుంచి హైదరాబాద్ కు వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి పేర్లను మా ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీసుకొచ్చి త్వరలో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం కోసం మా టీంలను ఇంకా రంగంలోకి దింపడం జరిగింది. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆలయ పురోహితుడు కండవల్లి పెరుమాలాచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో హోమాలు, విశేష పూజలు వేద పండితుడు పెదపూడి సీతారామాచార్యులు మంత్రోచ్చరణల మధ్య నిర్వహిస్తున్నట్లు కండవల్లి పెరుమాలాచార్యులు తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిని తిప్పికొడుతూ పాక్ పై భారత ఆర్మీ ప్రతీకార చర్యలను హర్షిస్తూ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రం బాలాజీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జిల్లా నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ నిర్ణయం హర్షించదగ్గ విషయమని, ఇది భారత్ తొలి విజయమని అన్నారు. భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద నాయకులు మన దేశంలోకి వచ్చి భారతీయుల మీద అమానుషంగా, అకృత్యంగా ఏం మతం అని పేరు చెప్పి కొట్టవడు తీసి చెక్ చేసి నువ్వు ముస్లిం అయితే బతుకుతావు, హిందువు అయితే సస్తావురా, దుక్కును కాడు చెప్పుకో, ఈ మోడీకి చెప్పుకో అని కాల్చిపారేసిన సంఘటన ఏప్రిల్ 22వ తారీఖు జరిగింది. దానికి ప్రతీకారిచ్చే మన భారత ఆర్మీ వివిధ దళాలు పాకిస్తాన్ మీద రాత్రి 1:40 మీద 40 నిమిషాలకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని మనోళ్ళు 9 స్థావరాల మీద మిసైళ్లు, క్షిపణులు ప్రయోగించి హంతకులని, నిందితుల్ని హతమార్చి మన రివెంజ్ ఏంటో, మనం ఏంటో, భారతీయ జనత ఏంటో నరేంద్ర మోడీ గారు తెలియజెప్పడం జరిగింది. కావున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వివిధ దళాధిపతులందరికీ ఒక భారతీయుడిగా, ఒక భరతమాత గుర్తుపెట్టలుగా భారతీయ జనతా పార్టీ తరఫున రాంపేట మండల శాఖ వారికి సంఘీభావం, మద్దతు తెలియజేస్తూ ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాం. జై భారత మాతాకి, జై హింద్.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో సంఘీభావ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టు దాడులకు భారతీయ టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దానికి ప్రతిదాడిగా భారత సైన్యం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందని అన్నారు. యావత్ భారత ప్రజానికం భారత ఆర్మీకి మద్దతు ప్రకటించాలని కోరారు. ఏదైతే సైనికులకి ఇవాళ వందనాలు తెలియజేస్తూ కొత్తగూడలో భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. అయితే 4 గంటల నుంచి భారీ ఎత్తున గాలి వర్షం ఉండటం వల్ల ప్రోగ్రాం కొద్దిగా ఆలస్యమైంది. ఎంత వర్షం వచ్చినా సరే సరిహద్దుల్లో ప్రాణాలు అడ్డం పెట్టుకుని ఇవాళ సైనికులు మన కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు. గత నెలలో కాశ్మీర్ లో తెలంగాణలో పర్యాటకుల మీదకి అమానుషంగా అడవిలో నుంచి దొంగచాటుగా ఈ యొక్క సైనికుల డ్రెస్ లో వచ్చి భార్య పిల్లల ముందు ఎటువంటి ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. పాపం భార్య ముందు భర్తని, అదేవిధంగా పిల్లల ముందు తండ్రిని ఈ విధంగా విచక్షణారహితంగా సిగ్గు లేకుండా భయంకరంగా చంపారు. అది గొప్పతనం కాదు, మీ మొగతనం కాదు టెర్రరిస్టులారా. టెర్రరిజం అంటే ఏంది? టెర్రరిజం అంటే అమాయకులైన భారతీయుల్ని లేకపోతే ఎటువంటి ఆయుధం లేని వ్యక్తుల్ని చంపడం టెర్రరిజమా? మీ టెర్రరిజాన్ని అంతమందించేది ఏదంటే నిన్న ఏదైతే సింధూర్ పేరు మీద మీ స్థావరాల మీదకి భారత సైన్యం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఆ రోజున చనిపోయినటువంటి భార్యల పిల్లలు మనశ్శాంతి ఇవాళ కలిగింది. అదే విధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇంకా ఈ 4 చనిపోయి ఉంటే పర్వాలేదు, చనిపోకపోతే ఎవరైతే ఆ టెర్రరిస్టులు పాల్గొన్నారో వాళ్ళందరినీ భారత్ తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నెల రోజులు కూడా కాలం పెళ్ళై ఆవిడ ముందు భర్తని దారుణంగా చంపారో అమ్మాయితో, అలాగే అందరూ కూడా ఎవరైతే వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ చనిపోయినటువంటి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళని నరికి చంపాలి, వాళ్ళని కాల్చి చంపాలి. దానికి భారత ప్రభుత్వం, భారత సైన్యం అవకాశం ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.